నవీన్ పట్నాయక్ అన్న. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉన్నారు. సో నిరుద్యోగులంతా కూడా గుమి కొడతా ఉన్నారు. దిల్సుఖ్ నగర్ అంతా మొత్తం ప్రతి ఏరియాలో కూడా ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న ఒక సింపుల్గా మాట్లాడతా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే చిన్న లాజిక్. ఇప్పుడు 5,000తో నోటిఫికేషన్ వస్తే మాత్రం ఎవరికి జాబ్ రాని పరిస్థితి, జాబ్ రాదు. ఎందుకంటే 5,000 అనే దానికి ఒక ఎక్స్ అనుకుంటే 19,000 ఒక పర్సన్ అనుకుంటే, ఇప్పుడు రాజకీయంలో ఏమైతుందంటే అసెంబ్లీ ఎలక్షన్ వస్తున్న ఒక 2 మంది ఒక కాంగ్రెస్ పార్టీ అనుకో, ఒక 2 వ్యక్తులని ఒక వర్గం నుంచి ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి నిలబెట్టాలంటే సర్వే చేపిస్తారు కదా. అంటే ఇందులో ఎవరు బెస్ట్ అని చెప్పేసి సర్వే చేపిస్తారు. మా విషయంలో కూడా సర్వే చేయండి చెప్పండి. మా విషయంలో కూడా 5,000 ఇస్తే ఎందుకు వద్దంటున్నారు, 19,000 ఎందుకు కావాలనుకుంటే సర్వే చేయండి చెప్పండి. వాళ్ళు చెప్తారు ఒకటే మాట. ఇప్పుడు ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు కదా, గ్రామీణ ప్రాంతంలో కూడా ఇదే మాట వస్తుంది. ఏ మాట వస్తుంది అంటే 5,000తో కనుక ఉద్యోగాలు కనుక నోటిఫికేషన్ ఇస్తే అందులో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి 4 కమిషనరేట్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మళ్ళీ కొత్త కమిషనరేట్ అయిపోయింది. సో 4 అలా 5,000లో దాదాపు 2,500 నుంచి 3,000 ఉద్యోగాలు ఇక్కడే లేక అయిపోతాయి. సో మిగిలిన 2,000 ఉద్యోగాలు మిగిలిన 30 జిల్లాలు పంపిస్తే ఎక్కడ వస్తాయన్నా? ఎన్సీసీ కోట, సిపిపి కోట, స్పోర్ట్స్ కోట, అలా ఉమెన్స్ కోట, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. దాంతో కేటగిరీ వైజ్ చూస్తే 0 పోస్టులు ఉంటాయి. అంటే ఉద్యోగం రాని పరిస్థితి. ఇప్పుడు మేము 4 సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడి అప్పు అయ్యి మేము చదువుకుంటే మాకు జాబ్ రానప్పుడు మాకు బాధ ఉంటుంది కదా. సో ఏమంటున్నామంటే దయచేసి మా పట్ల దయ చూపండి. ఎందుకంటే అన్న ఇప్పుడు గాలం వేసేవానికి ఎర్ర మీద దయ జాలి ఉండదు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇదే పని చేస్తున్నాడు, మమ్మల్ని ఒక ఎర్ర అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక 5,000 ఇచ్చేస్తే మిగిలిన ఉద్యోగాలు ఉంటాయి కదా, అవి అసెంబ్లీ ఎలక్షన్ బిఫోర్ అయితే వీళ్ళంతా నాకు ఓటేస్తారు అంటే అనే రాజకీయ స్వలాభం కోసం మాత్రమే మమ్మల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఆ ధోరణితో ప్రభుత్వం కూడా నాకు చిట్టా ఉందన్న. గత ప్రభుత్వం మేము మెచ్చుకోవట్లే, మాకు వాళ్ళు కూడా అన్యాయం చేస్తారు కాబట్టి కదా మేము ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాము. సో నేనేమంటున్నాను, గత ప్రభుత్వం కూడా 2016 కానీ 2018 కానీ 2022లో కానీ చూడండి అన్న 10 అంటే 10,000 ప్లస్ ఉంటాయి నోటిఫికేషన్స్. అంటే 2016 ఎంత వచ్చినాయంటే ఒక 10,000 వచ్చినాయి, 16లో 16,000 వచ్చినాయి, 18లో 18,000 వచ్చినాయి, అవునా, 2022లో 16,000 వచ్చినాయి. అంటే ఒక్కటి కూడా 10 బిలో రాలే. సో మాకు ఆ గవర్నమెంట్తో నేను పోల్చుకుంటే కనుక అంటాడు కదా నేను రేవంత్ రెడ్డి మించిపోతా అని చెప్పేసి. నువ్వు రేవంత్ రెడ్డి ఎప్పుడు మించిపోతావు అంటే ఆయన యొక్క నోటిఫికేషన్ దాన్ని రికార్డ్ బ్రేక్ చేయను, అప్పుడు నువ్వు మించిపోతావు. సో కాబట్టి కేసీఆర్ని ఈయన బ్రేక్ చేయాలి, అప్పుడే నేను మించిపోతాడు. ఎందుకంటే 5,000 ఇస్తే మాత్రం నేను చెప్తున్నా మన రాష్ట్రంలో అగ్నిగుండం అయిపోతున్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంత బిడ్డలు చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ నేను నాకు వచ్చినటువంటి మెసేజ్ చూపిస్తా, అన్న మేము బతకము 5,000తో కనుక నోటిఫికేషన్ వస్తాము 0 పోస్ట్ నా కేటగిరీలో నేను బతకనన్నా, మీరు ఏమైనా చేయండి, మేము వస్తాము, తరలి వస్తాము, ఆయన కాళ్ళలో పడదాము, వీళ్ళని మనం గెలిపించిన కదా. ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితి కనపడలేదు కదా అన్న. ఒకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఎవరితో చర్చ పెట్టాలి? ఇందాక వివేక్ సార్ అన్నట్టుగా ఒక మంచి మాట అన్నాడు, నువ్వు మా మధ్యలో వచ్చి చర్చ పెట్టండి, మాకేం ఇబ్బందులు ఉన్నాయి, మా సమస్య ఏందో ఒకసారి మాత్రం వినండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో అందరికీ కూడా అవకాశం ఇస్తాను, వాళ్ళతో చర్చిస్తాను. నీకు ఓటేసి వాళ్ళు నీకు వాళ్ళు ఓటేసి గెలిపించాలా? ఎవరు గెలిపించాలి? వాళ్ళ తెలంగాణలో ఉన్న బిడ్డ కానీ గెలిపించు. మరి మాతో ఒక 10 నిమిషాలు మాతో కూర్చున్నటువంటి సమయం నువ్వు కేటాయించావా? అంటే నువ్వు మమ్మల్ని లెక్క చేయట్లోనే అర్థం కదా. కేవలం మమ్మల్ని ఒక రాజకీయంలో భాగంగా ఒక ఓట్ల ముడిసరిగా మనం వాడుకుంటున్నారు వీళ్ళు, ఏ ప్రభుత్వం అయినా కూడా. సో కాబట్టి దయచేసి మా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఒకటే, సార్ మా మీద మీరు రాజకీయం చలాయించొద్దు, మమ్మల్ని రాజకీయ కోణంలో చూడొద్దు. మాకు దయచేసి మీరు 19,000 పోస్టులు మొత్తం కనుక భర్తీ చేస్తే, అదేవిధంగా వయోపరిమితి అన్న, ఎందుకంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదు, మీకు తెలుసు, మీడియా మిత్రులందరూ తెలుసు. ఎందుకంటే మీరు కవరేజ్ చేస్తేనే మా సమస్యలు బయటకు వెళ్తున్నాయి కాబట్టి మీకు తెలుసు. ఒక్క నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు 36 సంవత్సరాలు పెట్టాలి కానిస్టేబుల్కి, 38 పెట్టాలి. ఎందుకంటే ఒక రీజన్ ఉన్నది. మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 31 జీవో తీసుకొచ్చారు. దానివల్ల 2 సంవత్సరాల వయోపరిమితి పెంచుతున్నామన్నారు. కానీ ఆ జీవో పనికి రాకుండా పోయింది, వ్యాలిడ్ అయిపోయింది. ఆ క్రమంలో ఒక నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మేము న్యాయబద్ధంగా మాకు ఇప్పుడు మీరు వయోపరిమితి పెంచాలని అంటున్నాం. సో కాబట్టి మా డిమాండ్స్ ఒక 3 19,000 పోస్టులు రావాలి అంటే వయోపరిమితి పెంచాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ లాంగ్ జంప్ ఉంటుంది కదా, ఇక చూడండి మిలిటరీలో కానీ ఏపీలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఒక 15 రాష్ట్రాలలో 3.8 ఉంటుంది లాంగ్ జంప్. ఇక్కడ మనకి ఇంటెన్షనల్ కావాలని చెప్పేసి 4 మీటర్స్ చేశారు. ఎందుకంటే కూడా వివి శ్రీనివాసరావు అని చెప్పేసి టీఎస్ఐ బోర్డు చెప్పిన ఆంధ్ర వ్యక్తి, ఆయన ఇక్కడ ఉన్నటువంటి నాన్ బోర్డర్స్కి జాబ్ రావాలని చెప్పి ఉద్దేశంతో ఇప్పటికీ ఉన్నాడు. ఎందుకంటే ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. 56 ఫేక్ బోనోఫైడ్లతో జాబ్ కొట్టిన వాళ్ళు మా దగ్గర ఇక్కడ చిట్టా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఈసారి ఏం చేయాలంటే ఈ లోకలైజేషన్ అనే విషయంలో 7th క్లాస్ వరకు ఎవరైతే ఒక 4 సంవత్సరాలు సీరియస్ అవుతారో వాళ్ళు లోకలైజేషన్ అంటున్నారు కదా, అది వద్దు. మెట్రికులేషన్ 10th క్లాస్ వరకు చదివి ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆంధ్ర వ్యక్తి ఇక్కడే లోకల్ అవుతాడు, వాళ్ళ రాష్ట్రం కూడా లోకల్ అవుతాడు. సో కాబట్టి ఇక్కడ జాబ్ ఈజీ కొట్టుకుంటాడు, అక్కడ కూడా ఈజీ కొట్టుకున్నాడు. సో పక్షపాతం లేదు. కానీ ఎందుకు మా తెలంగాణ బిడ్డకు నువ్వు ద్రోహం చేయాలని చూస్తున్నావు? మాకు రావాలి కదా ఈ కొట్లాడి చదువుకుని తెలంగాణ. ఎస్ మేము కొట్లాడి చదువుకుని ఇది రాష్ట్రం మాకు కాదా, మాకు కదా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నువ్వు ఎవరైనా ఓపెన్లో కొట్టుకొని మేము సంబంధం లేదు, కానీ మా స్థానికుని యొక్క జాబ్ని నువ్వు దోసుకోబోతున్నావు కదా. సో కాబట్టి ఇలాంటి ఫస్ట్ వాళ్ళని రాజ్యం చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా అటువంటి పరిస్థితులు అన్న అట్లనే ఉన్నది. ఇంకా మనకు ఒకప్పుడు ముత్యాల సత్యనారాయణ ఒక మాట అన్నాడు, ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, తెలంగాణ సోదరా తేల్చుకొని బతుకు మోసపోతివో నువ్వు గోసపడతావు, తెలంగాణ సోదరా తేల్చుకొని బతుకు మోసపోతివో నువ్వు గోసపడతావు, చావు బతుకుల మధ్య సాగుచున్నది నా ఎటువైపు చేర్చిన సోదరా నీనావా, ఆంధ్రతో కలిసి నువ్వు అడగంటి పోతావు, ప్రత్యేకమై ఉంటావు, ప్రతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకొని బతుకు మోసపోతివో నువ్వు గోసపడతావు. ఇప్పటికీ మేము గోసపడుతూనే ఉన్నాం మన రాష్ట్రం వచ్చినాక కూడా.
ఎందుకంటే ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. తెలంగాణ బిడ్డకి అసలు జాబ్ రావట్లే అన్న. ఒక్క నాట్ ఓన్లీ ఎస్ఎన్ కానిస్టేబుల్, ఏ డిపార్ట్మెంట్లో కూడా అడగండి. మొత్తం ఇక్కడ స్థానికులకి అంటే హైదరాబాద్లో హై పోస్టులు కేటాయిస్తున్నారు, కానీ ఇక్కడ హైదరాబాద్లో మొత్తం తెలంగాణ బిడ్డ లేరు కదా. అది నా క్వశ్చన్. ఎందుకంటే రాని మనలోకి ఎవరికి తక్కువ మార్కులు జాబ్ వచ్చినా కూడా మన తెలంగాణ బిడ్డ ఏమంటే ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ కర్ణాటక బీహార్ వాళ్ళకి జాబ్లు వచ్చినాయి ఇక్కడ. సో మా బాధ్యత ఏంటంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రావు కావచ్చు, కానీ ప్రైవేట్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్లో కూడా మనకు ఒక 70% మనకు కూడా అవకాశం కల్పించాలి. మనకు 95% రావాలి, ఒక 5% వచ్చినా పర్లేదు. మరీ ఘోరంగా 90% అడిగిపోయి 5% కూడా మనకు రాకపోతే ఇబ్బంది కదా. సో హైదరాబాద్ వచ్చేసి 5% ఓన్లీ నాన్ బార్డర్ వాళ్ళకే ఫిల్అప్ చేస్తున్నారు, అంటే మనల్ని పక్షపాతం చూపిస్తున్నారు. సో ఇప్పటికీ అంటే ముందు ఇది ఏమైతుంది అంటే తెలుసా అన్న, ఈ రాజధాని అనే విషయంలో ప్రతి జిల్లాను రాజధాని చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక ఉద్యమం వస్తుంది. ఎందుకంటే నేను అంటే మీకు తెలుసు, ఎందుకంటే హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉంటాయి, ప్రభుత్వ యొక్క అధికార కార్యాలయాలు ఉంటాయి, కాబట్టి ఇక్కడ ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి మరి ఇక్కడ నువ్వు అధిక పోస్టులు కేటాయిస్తున్నావు కదా, మరి కేటాయించినప్పుడు వేరే మన జిల్లాలో వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వవు? ఇందులో ఒక విషయం కూడా ఆలోచించాలి గవర్నమెంట్. ఏమంటున్నాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ఉద్యోగంతో నువ్వు ఇచ్చినావు అనుకో, హైదరాబాద్లో ఒక 5,000 ఉద్యోగంతో నోటిఫికేషన్ ఇచ్చినావు అనుకో, అయితే అందులో ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికునికి నువ్వు అవకాశం ఇవ్వు. ఇచ్చిన తర్వాత ఒక 3,000 ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి అన్న, అవి వృధా అయిపోతున్నాయి అనమాట. సో అందులో వచ్చేసి నిలవలు ఎక్కడ పోతుంది. సో 2,000 మంది ఇక్కడ స్థానికులను భర్తీ చేసిన తర్వాత మిగిలిన 5,000 3,000 ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3,000 ఉంటే ఇతర జిల్లాలో ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులను నువ్వు ఫిల్అప్ చేయి. ఒక్క ఉద్యోగం కూడా ఖాళీ అవ్వద్దు, వృధా కావద్దు అని చెప్పేసి నాకు ఆవేదన. సో కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఫ్రీ జోన్ చేయమని అన్నట్లు, ఇది ఫ్రీ జోన్లో ఒక భాగంగా నేను మాట్లాడేది. ఫ్రీ జోన్ చేస్తే ఇక్కడ స్థానికునికి మేము అన్యాయం చేయం, వాడు కావాలి, వాటితో పాటు మేము కూడా రావాలి. సో కాబట్టి ఆ ఉద్యోగం అనేది ఆవిరైపోవద్దని చెప్పేసి మా యొక్క బాధ. సో కాబట్టి ధన్యవాదాలు.